తెలంగాణలో పాలన పడకేసిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కూల్చడమే పనిగా పెట్టుకున్నారు తప్ప అభివృద్ధి చేయాలనే సోయ పాలకులకు లేదన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 మంత్రులు దద్దమ్మల్లా పనిచేస్తున్నారని విమర్శించారు. కృష్ణా గోదావరి జిల్లాల విషయంలో ఇద్దరికీ అవగాహన లేదని విమర్శించారు. ఖమ్మం జిల్లా మంత్రుల అత్యాశ ఫలితంగానే సాగర్ ఎడమ కాలువకు గండిపడిందన్నారు. కాంగ్రెస్ పాలనపై రైతులంతా తిరగబడే పరిస్థితి వచ్చిందన్నారు. పోలీసు శాఖను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నేతలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రమంతా కూడా గత 9 నెలలుగా పరిపాలన పడకేసింది. రాష్ట్రాన్ని తిరోగమనంలో నడుపుతున్నారు. దురదృష్టం ఏంటంటే కొత్తవి చేయకపోతే చేయకపోయినరు. పాతవి ఉన్న సిస్టమ్స్తోనే పరిపాలన చేయడం చేతగాట్లేదు. ఉన్న ప్రాజెక్టుల నీళ్ళని ఇవ్వలేకపోతున్నారు. నిర్మించబడ్డ వైద్యశాలల్లో వైద్యం అందించలేకపోతున్నారు. పాఠశాలల్లో విద్య అందించలేకపోతున్నారు. గురుకుల హాస్టళ్లలో సరే తిండి పెట్టలేకపోతున్నారు. ఉన్న వ్యవస్థల్ని మొత్తం నాశనం చేసి తెలంగాణ రాష్ట్రం అంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చిర్రు. ఉన్నవి కూలగొట్టడం తప్ప కొత్తది నిర్మాణం చేసే ఆ ఆలోచన కానీ, ఆ తెలివి కానీ, ఆ శక్తి కానీ ఉన్నట్టు కనపడడం లేదు ఈ పరిపాలకులకి. నల్లగొండ జిల్లాలో ఉన్న 2 మంత్రులు కూడా ఇద్దరికిద్దరు దద్దమ్మల్లాగానే ఉన్నారు. ఎవరి డిపార్ట్మెంట్ తోని ఉరగబెట్టింది ఏమి లేదు. ప్రత్యేకించి నీళ్ల విషయంలో, సాగర్ నీళ్ల విషయంలో కావచ్చు, కృష్ణా నీళ్ల విషయంలో, గోదావరి నీళ్ల విషయంలో ఇద్దరికి అవగాహన లేదు.